హలో! వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఒక పచ్చడి చేసి చూపిస్తున్నాను. పచ్చడి అంటే వంకాయ ఇంకా టమాటా వేసి పచ్చడి చేసి చూపిస్తున్నాను. వంకాయలతో చాలా రకాలుగా పచ్చడి చేస్తూ ఉంటారు. చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది అన్నంలోకి చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నా లేదా నువ్వుల నూనె వేసుకొని తిన్నా చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను. తెల్ల వంకాయల బదులుగా వేరే వంకాయలు ఏవైనా తీసుకోవచ్చు. మరి నల్లగా ఉండే సన్న వంకాయలు మాత్రం తీసుకోవద్దు, పచ్చడికి పనికిరావు. ఇలాంటి వంకాయలు ఏవైనా తీసుకోండి. నేను ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నూనె వేసుకుంటాను. నేను వంకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసేసి కడిగి పెట్టేసుకున్నాను. వీటిని వేసేసుకుంటున్నాను. ఈ వంకాయ ముక్కలన్నీ కొద్దిగా మెత్తబడాలి. అలా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి వేయించుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను. వంకాయ ముక్కలు వేగిపోయాయి. ఇలా కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 మెంతులు వేసేసుకున్నాను. ఇలా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. అలాగే ఒక 10-12 ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇంకా ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. వేగిపోయాయి. ఇందులో కొద్దిగా వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, పొట్టు తీయకుండానే. అలాగే ఒక 2-3 రెక్కలు చింతపండు కూడా వేసేసుకున్నాను. ఒకసారి అలా కలిపేసుకొని నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. వీటిని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, ఒక టీ స్పూన్. ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసి వేసుకుంటున్నాను. నేను తీసుకుంది 1/2 కేజీ వంకాయలు కాబట్టి ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. చింతపండు కూడా వేసుకున్నాను కదా, అందుకోసమే పులుపు సరిపోతుంది. చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు టమాటోలు ఇంకొకటి మీడియం సైజు యాడ్ చేసి సరిపోతుంది. అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను ఇక్కడ.
వీటిని వంకాయ ముక్కల్లోకి తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను కదా, వంకాయ ముక్కల్లోకి తీసేసుకుంటున్నాను. టమాటో ఇంకా కొత్తిమీరని. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసుకుంటున్నాను. చల్లారాయి. మరీ మెత్తగా పట్టుకోవద్దు, కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది. అంటే పౌడర్ లాగా పట్టుకోవద్దు, కొద్దిగా బరకగా ఉండాలి. పర్స్ మోడ్లో బ్లెండ్ చేసుకోవాలి. అలా అయితే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా. ఇలా ఉండాలి. ముందుగానే మగ్గించుకున్న వంకాయ టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. చల్లగయ్యాక వేసుకోవాలి. వీటిని కూడా పర్స్ మోడ్లోనే 2 టైమ్స్ తిప్పుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు, అలా బాగుండదు పచ్చడి. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను పోపు గురించి పెట్టుకుంటున్నాను. కడాయి పెట్టేసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను, 1/2 టీ స్పూను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచి వేసేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఒక 2-3 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసేసుకున్నాను. ఫ్లేమ్ పూర్తిగా తగ్గించుకొని వేయించుకోవాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న టమాటో, వంకాయ బ్యాటర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయల్ని వంకాయ పచ్చడిలో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చివిగానే. కొన్ని పచ్చళ్ళు ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఆ పచ్చడికి. ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయ తీసేసుకొని ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. చివర్లో ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతేనండి, వంకాయ టమాటో పచ్చడి రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.